కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు జులై సినిమా తరహాలో జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దొంగతనం కేసులో కీలక సూత్రధారి షాబుద్దీన్ పఠాన్ ఒకరికొకరు తెలియకుండా ముఠాను తయారు చేసినట్టు తేల్చారు పోలీసులు. దొంగతనం చేసిన సొత్తు పంచుకుని ఈ ముఠా విడిపోయి పారిపోయారు. నిందితులు మహారాష్ట్ర, బెంగాల్, బీహార్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కీలక సూత్రధారి షాబుద్దీన్ పఠాన్ పరారీలో ఉన్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 4 దొంగలు ఉన్నట్టు, చోరీ సొత్తు కొంత రికవరీ చేసినట్టు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో ఒక సినిమాను తలపిస్తోంది. పోలీసులు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ప్రధాన సూత్రధారి షాబుద్దీన్ పఠాన్గా గుర్తించారు. అప్డేట్స్ ఏంటి? ఈ కేసు దర్యాప్తు మాత్రం ఇంకా కూడా కొనసాగుతుంది. కరీంనగర్ సంబంధించిన పోలీసులు బీహార్, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా మహారాష్ట్రలో మకాం వేసి దొంగల కోసం వేట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే 4 దొంగలను అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం రాబరీ చేసిన సమయంలో 5 దొంగలు దొంగతనాన్ని పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ లో ఆధారంగా వారి ఫేస్ ఐడెంటిటీ గుర్తించి వారి ఆచూకీ కనుగొనేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. కానీ మరొక వ్యక్తి కూడా ఇలా కీలకంగా వివరించినట్టుగా తెలుస్తుంది. అతడే ఈ 5 దొంగలను చేసి పారిపోతున్న క్రమంలో వారిని ఈ రాష్ట్రం దాటించేందుకు మరొక వాహన వరం చేసి వారిని తీసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే దొంగతనం జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే వీరు ఆ తెలంగాణ బార్డర్ దాటి ఆ తర్వాత దోచుకున్నంత సొత్తంతా కూడా అందరూ కూడా సమానంగా పంచుకొని వారి ఇతర రాష్ట్రాలు, సొంత రాష్ట్రాలకు లేకపోతే సేఫ్టీ ప్లేస్లకు పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినటువంటి పోలీసులు దొంగల ఆచూకీ కనుక్కునేందుకు 12 బృందాలుగా విడిపోయి వీరి ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో, బీహార్లో వీరి దొంగలను 4 అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. బీహార్ నుంచి 3 దొంగలు ఈ దొంగతనంలో పాల్గొన్నారో తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి కూడా ఒకరు పాల్గొన్నారు. అయితే జైలు నుంచి వీరు పథకం ప్రకారము ఈ రాబరీకి ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఆ పోలీసుల అదుపులో 4 దొంగలు ఉన్నారు. బెంగాల్లో ఒక బంగారం షాప్ లో బంగారం విక్రయిస్తుండగా ఒక దొంగను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు 4 అదుపులో తీసుకొని కరీంనగర్ తరలించినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. మెయిన్ గా ఈ మొత్తానికి ఎపిసోడ్, ఈ రాబరీకి కీలక సూత్రధారిగా వివరించినటువంటి షాబుద్దీన్ పఠాన్ కోసం పోలీసుల గాలింపు మాత్రం కొనసాగుతుంది. దొంగతనానికి సినిమా తరహాలో ప్లాన్ చేశారు. అది కూడా అల్లు అర్జున్ నటించినటువంటి జులై సినిమా తరహాలో విలన్ దొంగతనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఒక ఐడెంటిటీ మరొకరి తెలియకుండా ఒక టీంను ఏర్పాటు చేసి దొంగ రాబరీ ఎలాగా ప్లాన్ చేస్తారో ప్రస్తుతం కూడా పీఎంజే జ్యువెలరీ రాబరీని అదే తరహాలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ సంబంధించినటువంటి దొంగలతో కలిసి ఈ ముఠాను ఏర్పాటు చేసి ఆ తర్వాత ఒకరి గుర్తింపు ఒకరికి తెలియకుండా జాగ్రత్త పడి షాబుద్దీన్ ఈ దొంగతనాన్ని చేపించినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే కీలక సూత్రధారి అయినటువంటి షాబుద్దీన్ పఠాన్ కోసం పోలీసుల గాలింపు మాత్రం కొనసాగుతుంది. 2-3 రోజుల్లోనే ప్రధాన నిందితులు కూడా అదుపులో తీసుకుంటామని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కొంత చోరీ చేసిన సొత్తును కూడా ప్రస్తుతం పోలీసులు రికవరీ చేసినట్లుగా సమాచారం అందుతుంది. దొంగల గాలింపు కోసం ప్రత్యేక బృందాలు మాత్రం ఇంకా కూడా ఇతర రాష్ట్రాల్లో అక్కడ పోలీసుల సహకారంతో గాలింపు మాత్రం కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.